సాంబశివరావు వీళ్ళు వాళ్ళేగా? అవును సార్. మీరు నవ్వకండి ఎస్ఐ గారు. మీరు నవ్వుతుంటే న్యాయాన్ని కాపాడే రక్షక భటుడు నవ్వుతున్నట్టుగా లేదు, అన్యాయానికి ఆయువు పోసే రాక్షసుడు నవ్వుతున్నట్టుంది. ఏంటి, నేను నీకు రాక్షసుల్లా కనిపిస్తున్నానా? ఇంకాసేపట్లో రాక్షసుడు కన్నెర చేస్తే ఎలా ఉంటుందో నీకు నీ కూతురికి తెలిసొచ్చేలా చేస్తాను. అయినా చేసే పనులని చెప్పుకునేలా ఉండవు, కానీ పొగరకు మాత్రం ఏం తక్కువ లేదు. ముగ్గురు ఆడపిల్లలకి తల్లివై ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి మీకు మానవత్వం లేదా? చిచి, ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మిగతా ఆడవాళ్ళంతా తలదించుకోవాల్సి వస్తుంది. మాటలు మర్యాదగా రానివ్వండి ఎస్ఐ గారు. నరం లేని నాలుక కదా అని ఇష్టం వచ్చినట్టు వాడితే తెగిపోతుంది, జాగ్రత్త. ఆధారాలు లేకుండా మీ దగ్గర పవర్ ఉంది కదా అని తీసుకొచ్చారు, కానీ మాకు తెలుసు మేము ఎలాంటి తప్పు చేయలేదని. మీరు గనక మేము ఆ తప్పు చేసినట్టు నిరూపించలేకపోతే అప్పుడు చెప్తాను ఈ భానుమతి అంటే ఏంటో. మీకు అంత శ్రమ అక్కర్లేదు మేడం. మీరు తప్పు చేశారనడానికి మా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. అమ్మాయిని పంపిస్తానని మీరు చేసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి. అందుకు మీరు అందుకున్న డబ్బులకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల వరకు అన్నీ పగడ్బందీగా ఉన్నాయి. అయినా నాకు డౌట్ మేడం, మీ ఇంట్లోనే ప్రపంచ సుందరి లాంటి అమ్మాయిలు ఉండగా పాపం బయట అమ్మాయిలను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? ఇంకాపుతారా? ఇంకొక మాట మా వాళ్ళ గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. తను ఎవరనుకున్నారు? తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీకు? తన వల్ల ఎంతమంది ఆడపిల్లలు చదువుకుని బాగుపడ్డారో తెలుసా? టైం బాగోలేక ఇబ్బందుల్లో ఉంటే మీ ఇష్టానికి కాకుల్లో పొడుస్తారా? అసలు ఎవరు చెప్పారు వీళ్ళు తప్పు చేశారని? ఏం ప్రూఫ్స్ ఉన్నాయని అరెస్ట్ చేశారు? స్టేషన్ కి తీసుకొచ్చి వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? హలో హలో, కొంచెం మెల్లగా. ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? వీళ్ళు తెలుసు, వీళ్ళు చేసే పనులు తెలుసు. మొగుడు ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోతే పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియక భర్త అడుగుజాడలో నడుస్తూ అమ్మాయిలని విదేశాలకు అమ్ముతూ జల్సాలు చేస్తున్న నెంబర్ 1 కేడీలు వీళ్ళు. వీళ్ళు చేసే పని తెలిసి అసహించుకోకుండా ఇంకా సమర్థిస్తున్నారా? అయినా ఇలా బతికే బదులు మీ నాన్నలాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందిగా. మా నాన్న గురించి మా వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. నిజం చెప్పండి, దీని వెనక ఎవరున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరి దగ్గర చిల్లర కోసం ఆశపడి ఈ పని చేస్తున్నారు మీరు? డబ్బుల కోసం ఇలా పరువు గల మనుషుల మీద అబండాలు వేయడానికి మీకు సిగ్గు కలేదా? మీరు కనీసం పోలీస్ అనే సంగతి కూడా మర్చిపోయారా? మనిషి అనే సంగతి కూడా మర్చిపోయారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే ఆడదానివని కూడా చూడను, తీసుకెళ్లి లోపలేస్తాను. అయినా అయినా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావా? ఏంటి, నన్ను లోపలేస్తారా? వేంటి చూస్తాను. మీరు ఇలా అమాయకుల్ని టార్చర్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? హలో అమ్మాయి, నీ ఆవేశం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది.
అసలు ఈ గ్రూప్ మొత్తానికి మెయిన్ లీడర్ నువ్వే అని అర్థమవుతుంది. నిన్ను లోపలేసి ఇంట్రాగేషన్ చేస్తే నీకు బుద్ధి వస్తుంది. హలో మిస్టర్ ఎస్ఐ, మాటలు జాగ్రత్త. వాళ్ళని మీరు అనుమానంతో అరెస్ట్ చేశారు తప్ప ఇంకా నేరం నిరూపణ జరగలేదు. ఆ న్యాయాన్ని ఎండగడుతున్న ఇంకో అమ్మాయితో నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నావు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకో. ముఖ్యంగా ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ఇంట్లో ఉన్న మీ అమ్మని అడుగు. చెప్తుంది. రేయ్, ఎవర్రా నువ్వు? నా స్టేషన్కి వచ్చి నాకు నీతులు చెప్తున్నావు? పబ్లిక్ సొమ్ముని నీ సొంత సొమ్ముగా ఫీల్ అవుతూ నాది స్టేషన్ అంటున్నావు అంటేనే నాకు అర్థం అవుతుంది. నువ్వు రూల్స్ ప్రకారం వచ్చిన వాడివి కాదు, అడ్డదారిలో వచ్చావని నాకు బాగా అర్థం అవుతుంది. నా పేరు వాసు, నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. వీళ్ళని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారో నేను తెలుసుకోవచ్చా? వీళ్ళకి ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయని మాకు ఆధారాలు దొరికాయి. అందుకే అరెస్ట్ చేశాం. ఇంట్రాగేట్ చేసి నిజానిజాలు బయటకు తీసుకొచ్చి తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తాం. మీకు దొరికిన ఆధారాలు మాకిస్తారా? అలా ఇవ్వడం కుదరదు. ఓ, ముందు ఇంట్రాగేషన్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. కావాలంటే చూపిస్తాను, చూడండి. కానిస్టేబుల్ సార్, ఇదిగోండి సార్. చదువుకో. ఎవరో కానీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. వీటిని చూస్తుంటే కేసు చాలా పెద్దగా అయ్యేలా ఉంది. వీటిని గనక కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుంది. ఈ ఫార్మాట్ చూస్తుంటే దీని వెనక మినిస్టర్, అతని కొడుకు ఉన్నారనిపిస్తుంది. ఆధారాలు చూసిన తర్వాత షాక్ అయ్యారా? మాటలు రావడం లేదు. సరే సరే, నడవండి ఇక్కడి నుంచి, తర్వాత కోర్టుకు రండి. అలాగే. కానీ ఎస్ఐ గారు, కానీ అంతకన్నా ముందు నేను ఒక బాధ్యత గల జర్నలిస్ట్ని. నేను ఒక కంప్లైంట్ ఇస్తాను, ఎఫ్ఐఆర్ చేసుకోండి. దేని గురించి కంప్లైంట్? సేమ్ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు హీరోలాగా వెళ్ళి నేను కంప్లైంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే పెద్ద రాకెట్ బయటపడుతుంది. నాకు తెలిసిన వీళ్ళ బాస్ అతనే అయి ఉండొచ్చు. అదే గనక నిజమైతే మీకు ప్రమోషన్ గ్యారంటీ. మీ పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది. అర్థం కాలేదా? మన ప్రియతమ మినిస్టర్ ముద్దుల కొడుకు మీ రాహుల్ బాబు ఈ రాకెట్ కి ఓనర్. మీరు అతన్ని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి. ఎందుకలా షాక్ అవుతున్నారు? నేనే 2 నెలల క్రితం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాను. అంటే ఆల్రెడీ రాహుల్ దోషి. వెంటనే వాణ్ణి అరెస్ట్ చేస్తే అందరికీ బాగుంటుంది. ఏంటి తమాషా చేస్తున్నావా? ఈ కేసుకి మినిస్టర్ గారి అబ్బాయికి సంబంధం ఏంటి?
ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ ఈ ముఠా వెనకాల ఉన్నాడని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాటిని నేను మరి కాసేపట్లో మీకు సబ్మిట్ చేస్తాను. అతన్ని అరెస్ట్ చేయడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి ఎస్ఐ గారు. ఏంటి ఆధారాలు ఉన్నాయా? ఏంటవి? ఎక్కడున్నాయి? ఎందుకంత కంగారు? అన్నీ వస్తాయి. మీరు అరెస్ట్కి ఏర్పాట్లు చేసుకోండి. ఏం చేయాలో మాకు తెలుసు. ముందు సాక్ష్యాలు ఉన్న వీళ్ళని ఏం చేయాలో ఆలోచించి నువ్వు సాక్ష్యాలు తెచ్చిన తర్వాత అది ఆలోచిస్తాను. ఓ, ముందు మీరు బయటికి వెళ్ళండి. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళని లోపలేయండి. ఆ రాహుల్ గాడు నా మీద కోపంతో ఇదంతా చేసుంటాడా, లేదా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే అది ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా కనిపెట్టాలంటే టైం లేదు. లేదు, ఈ కేసు పెద్దదవ్వకముందే ముందు అత్తయ్య వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేలా చేయాలి. అసలు ఆ అమ్మాయి ఎక్కడుంది? వీళ్ళెక్కడున్నారు? ఎక్కడున్నారా? పక్కనే ఉన్నాం. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ పక్కనే ఉన్నాం రా. 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాం. త్వరగా రండి. అరే వాసు, ఏం చేస్తున్నారా? అసలు ఇందులోకి వీళ్ళెలా వచ్చారు? అరే, మిమ్మల్ని ఎంత అలర్ట్గా ఉండమని చెప్పాను. అరే, ఒక్క పని కూడా సరిగా చేరారా? అరే, ఏం చేస్తున్నారా మీరిద్దరు? ఏం చేస్తున్నారు? సారీరా వాసు, అదే అర్థం కావట్లేదు. మేము ఎక్కడ ఏది మిస్ అవ్వలేదు, కానీ ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు. నాకు విషయం తెలియగానే నీకు ఇంటిమేట్ చేద్దామని కాల్ చేశాను రా, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాం, కానీ ఒక చిన్న ఆధారాన్ని కూడా వదలలేదు. ఇదంతా జరుగుతుందని ప్రెస్కి లీక్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాడే. ఇదంతా చేసింది రాహుల్ అనేది కన్ఫర్మ్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ముందు అది ట్రేస్ అవుట్ చేయండి. మనం ప్రూవ్ చేయడానికి ఆధారాలు కావాలి. అప్పుడు కానీ మనం వాడి ఆట కట్టించలేం. సారీరా, మేము చాలా ప్రయత్నించాం, కానీ వాడి నక్క తెలివితేటలతో ఒక్క ఆధారం కూడా దొరకకుండా గేమ్ ప్లే చేశాడు. రే, ఇదంతా మన చేతగానితనమో వాడి తెలివితేటలో కాదు. మనం ఇంకొంచెం అలర్ట్గా ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. సరే సరే, ముందు అమ్మాయికి ఫోన్ చేసి కనుక్కో ఫస్ట్. సరేరా, మేము అది చూసుకుంటాం, కానీ ఇప్పుడు ఏం చేద్దాం రా? చూస్తుంటే కేసు నుండి మీ అత్తయ్య వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపించడం కాదు, చాలా కష్టం. ఎవిడెన్స్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రే, మనం అంతకు మించి ప్లాన్ చేస్తే కానీ మా అత్తయ్య వాళ్ళని మనం కాపాడలేం. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ అందులో రిస్క్ ఉంది. సరే సరే,
ముందు మీరు ఒక పని చేయండి. మీరేం కంగారు పడకండి, మీకేం కానివ్వను. ఎలాగైనా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. అక్క, నేను ముందే చెప్పాను అదొక ఫ్రాడ్ కంపెనీ, దాన్ని నమ్మద్దు అని. మీరు నా మాట వినుంటే ఇప్పుడు మీకు పరిస్థితి వచ్చేదే కాదు. రే, ఏం మాట్లాడుతున్నావురా వాసు? ఇదెంత ప్రమాదమో నీకు తెలుస్తుందా? ఒకవేళ మన ప్లాన్ కొంచెం అటు ఇటు అయినా సరే జీవితం నాశనం అయిపోతుందిరా. నువ్వు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా? రే, నేను పూర్తి స్పృహలోనే మాట్లాడుతున్నాను రా. అరే, మా అత్తయ్య వాళ్ళని కాపాడుకోవడానికి ఇంతకు మించి మార్గం లేనే లేదు. కానీ నేను ఇలా చేస్తేనే వాళ్ళని కాపాడుకోగలుగుతాను. కానీ వాసు, అదంతా వదిలేరా. ఒకవేళ మామయ్య ఉండుంటే ఇలా జరగనిచ్చేవాడా? అరే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అడ్డంగా నిలబడేవాడు. ఇప్పుడున్నది నేనే కదా. రే, మామయ్య స్థానాన్ని నేను తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారా చెప్పు? సో ఇది నేను ఖచ్చితంగా చెయ్యాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇదిగో, మీరు వెళ్ళి నేను చెప్పిన పని చేయండి. నేను చేయాల్సిందే నేను చేస్తాను. ఏం జరుగుతుంది? అమ్మ వాళ్ళని మనం ఎలా కాపాడుకోగలం? అమ్మ అవమాన భారంతో కుంగిపోతుంది. ఆ ఎస్ఐని చూస్తుంటే చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు. నాకేం చేయాలో తెలియడం లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు. అత్తయ్య వాళ్ళకి ఏం జరగదు, జరగనివ్వను. ఓకే, మొత్తం సెట్ చేస్తాను, నేను చూసుకుంటాను. ఓకే రే, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని వీడియోస్, ఫొటోస్, ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొచ్చేయండి. ఓకేరా, త్వరగా వెళ్ళండి. రే పదరా. ఏం చేస్తున్నారు? నాకు చెప్పొచ్చు కదా. కుదిరినంత నేను కూడా చేస్తాను. మా అమ్మని అక్కని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. మీ అమ్మ కోసం అంతా నేను చేస్తాను. మా అమ్మని నువ్వు జాగ్రత్తగా చూసుకో, అది చాలు. నేను అత్తయ్యని బాగా చూసుకోవడం ఏంటి? అసలు ఇతను ఏం చేయబోతున్నాడు? ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ ఏదో చేయబోతున్నారు. ముందు ఇదంతా రాహుల్కి చెప్తే బెటర్. లేదంటే ఇదంతా మన మెడకు చుట్టుకునేలా ఉంది. వెంటనే ఆ రాహుల్కి కాల్ చేయాలి. ఎస్ఐ ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఇలా అరెస్ట్ చేశాడో లేదో వెంటనే డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ తీయడం లేదంటే, ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఏంటే సై,
ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నీ ప్రమోషన్ నీకు రావాల్సిన డబ్బులు నీకు అందుతాయి, కంగారు పడుకో. అవును, ఇంతకీ ఏమంటున్నారా అమ్మ కూతుర్లు? సార్, మనం అనుకున్నట్టు ఇక్కడ ఏదీ జరగట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏంటి గందరగోళంగా ఉందా? ఏమంటున్నావు? అవును సార్, ఆ జర్నలిస్ట్ వచ్చాడు. అతను మీ మీద కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు. అసలు దీని వెనుక మీరున్నారని తెలిసిపోయింది సార్. ఈ కేసుకి మా అత్తయ్య వాళ్ళకి సంబంధం లేదు. నేను రాహుల్ ఇద్దరం ఈ బిజినెస్ లో పార్ట్నర్స్. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే బతుకు నీది ఒక బతుకేనా? ఇలాంటి బతుకు బతికే కన్నా చావడం మేలు కదా. వద్దు బాను, వెళ్ళొద్దు బాను. అలాంటి వాడి ఇంట్లో ఉండటం నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. బాను, బాను.